హాయ్ స్టూడెంట్స్, మీరు ఇంటర్ చదువుతున్నారా? అయితే ఈ వింటర్లోని మీ ఇంటర్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. నిన్న మనం రోమ్ నెంబర్ 1 కంప్లీట్ చేసుకున్నాం ఎక్సైజ్ నెంబర్ 6Cలో నుండి. ఈరోజు ఎక్సైజ్ నెంబర్ 6Cలో నుండి రోమ్ నెంబర్ 2 అండ్ రోమ్ నెంబర్ 3 ఈ రెండు రోమ్ నెంబర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఆలస్యం కన్నా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసిన మీరు అందరూ ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి. కామన్ లైక్ ఇట్. ఫస్ట్ వన్, cos alpha is equal to minus 3/5. Sine ఇది sin beta అండి. sin beta is equal to 7/25. ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. సో 0కి 5/2కి మధ్యలో ఉందండి ఫస్ట్ కోఆర్డినేట్. సో బీటా బిలాంగ్స్ టు Q1 అండ్ ఆల్ఫా 5/2 కన్నా ఎక్కువ పైకన్నా తక్కువ. సో ఆల్ఫా బిలాంగ్స్ టు సెకండ్ కోఆర్డినేట్. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనం వాల్యూస్ రాయాలండి. cos alpha is equal to minus 3/5. సో ఆల్ఫా సెకండ్ కోఆర్డినేట్ ఉంది, కాస్ మైనస్ అయింది. మరి సైన్ ఆల్ఫా ఏమవుద్ది? సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/5 అవుతుంది. సో tan ఆల్ఫా ఏమవుతుంది? సైన్ బై కాస్. సో 4/3 అవుతుంది, ఎందుకంటే సెకండ్ కోఆర్డినేట్లో tan నెగిటివ్. ఓకే, అదేవిధంగా బీటాలు కూడా రాసుకుందాం. సో సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7/24. సో కాస్ బీటా ఫస్ట్ కోఆర్డినేట్లో కనుక అన్ని పాజిటివ్ అండి, అన్ని పాజిటివ్ వస్తే కనుక 24/25. సో tan బీటా 7/24. సో ఈ వాల్యూస్ అండి, అన్ని వాల్యూస్ వస్తే కనుక మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఫస్ట్ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, tan A ప్లస్ బి. సో ఏం చెప్పాను? tan A ప్లస్ tan B బై tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B, 1 మైనస్ tan A tan B. సో tan ఆల్ఫా ఎంత? మైనస్ 4/3, tan బీటా 7/24 by 1 minus into minus plus. So 4/3 into 7/24. So LCM 24, 3 8s are, so 8 4s are minus 32 plus 7 by 24 3s are 72. So 72 plus 28 by 24. So 24 cancel. So minus 32 లో 7 తీస్తే minus 25 by, so 80 plus 100. So 25 ones are 25 fours are. So minus 1/4 is the answer. Minus 1/4 is the answer. Next, sin of alpha plus beta. So sin A plus B. Sin A cos B plus cos A sin B. So అన్ని వాల్యూస్ ఉన్నాయి కనుక మనం వేసేద్దాం. sin ఆల్ఫా ఎంత? 4/5. cos బీటా ఎంత? 24/25. ప్లస్ cos ఆల్ఫా ఎంత? minus 3/5. sin బీటా ఎంత? 7/25. So 24 4s are 96 by 125.
minus. So 21 by 125. So 9 లో 2 తీస్తే 75 by 125. 25 3s are 25 5s are. So 3 by 5 is the answer. So next problem కి వెళ్దాం. ఇక్కడ ఏ వాల్యూస్. సో ఏ వాల్యూ అండ్ బి వాల్యూ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సో ఏ కామా బి అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నాయి. అయితే ఏ వాల్యూ అంటే ఆ బి వాల్యూ కన్నా తక్కువ అంట, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 24/25. సో దీన్ని బట్టి మనం tan ఆఫ్ ఏ ప్లస్ బి రాయొచ్చు. సో tan ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ 24, ఎడ్జసెంట్ సైడ్ 7 అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్ 7 అవుతుంది. అదేవిధంగా ఇంకేం ఇచ్చాడు మనకి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇచ్చాడు. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఎంత ఇచ్చాడు, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి 4/5 ఇచ్చాడు. సో 3 4 5 మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్ కనుక tan ఆఫ్ ఏ మైనస్ బి రాయాలి. సో tan ఆఫ్ ఏ మైనస్ బి. సో tan ఆఫ్ ఏ మైనస్ బి ఏమవుతుంది మనకి, ఇది ఎడ్జసెంట్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ 3. సో 3/4. ఇక్కడ మైనస్ వస్తుంది. ఎందుకు మైనస్ వస్తుంది అంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ కన్నా తక్కువ, అంటే tan ఏ మైనస్ బి అనేది మైనస్ థీటా. సో tan మైనస్ థీటా మైనస్ థీటా. సో tan మైనస్ థీటా మైనస్ tan థీటా కనుక ఖచ్చితంగా ఇక్కడ మనకి మైనస్ వస్తుంది. సెన్స్ ఇక్కడ రాసుకోవచ్చు, ఏ లెస్ దాన్ బి. సో దట్ మీన్స్ ఏ మైనస్ బి ఇస్ లెస్ దాన్ 0. సో ఏ మైనస్ బి ఇస్ నెగిటివ్. ఓకే, ఇప్పుడు tan 2a కావాలి. చాలా ఈజీగా చిన్న లాజిక్తో మనం కట్టొచ్చండి. సో tan 2a ఏం రాయొచ్చు అంటే చూడండి, tan ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి. సో బి క్యాన్సిల్ అయితే 2a వస్తుంది కదా. సో ఈ విధంగా రాయొచ్చు అనమాట. సో tan 2a ఏం రాయొచ్చు, 2a ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి. సో ఎందుకంటే ఇలా రాసాం, మనకి tan ఏ ప్లస్ బి తెలుసు, tan ఏ మైనస్ బి తెలుసు కనుక సో దీన్ని ఏం రాయొచ్చు, tan ఆఫ్ ఏ ప్లస్ బి, tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి. ఈ ఫార్ములా తెలుసు కనుక ఈజీగా ఉండడం కోసం ఇలా రాసుకున్నాం, tan ఆఫ్ ఏ మైనస్ బి. ఇప్పుడు వాల్యూస్ వేసేద్దాం. tan ఏ ప్లస్ బి ఇప్పుడు ఏమొచ్చింది మనకి, tan ఏ ప్లస్ బి 24/7. 24/7 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3/4 బై 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24/7 ఇంటూ 3/4. సో ఎల్సి మనకి 28. 7 4 28. ఎల్సి అనేది మనకి 28 అవుతుంది. సో 24 ఇంటూ 4 మైనస్ 4 7 సో 3 ఇంటూ 7 బై 28 ప్లస్ 24 ఇంటూ 3 by 28. So 28 cancel. 24 4s are 96 minus 21 by. So 28 plus 24 3s are 72. 96 లో 21 తీస్తే 75. Series add చేస్తే 100. So 25 3s are 25 4s are. So 3/4 is the answer. Next. ఇక్కడ ఏ ప్లస్ బి అండ్ ఏఆర్ ఎక్యూట్ యాంగిల్స్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. ఆల్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే అలా ఇచ్చారు మనకి అది ఫస్ట్ క్వాడ్రంట్ అర్థమాట. సో అన్ని కూడా మనకి ఏంటి ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తాయి. ఎక్కడ కూడా ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూస్ రావు. అదొకటి మనకి క్లియర్ అండర్స్టాండింగ్, అది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, సో సైన్ ఏ ప్లస్ బి ఇచ్చాడు, ట్యాన్ ఏ ఇచ్చాడు, అయితే కాస్ బి అడుగుతున్నాడు. ఓకే, సో వాడు ఏమి ఇచ్చాడు, సైన్ ఏ ప్లస్ బి.
sin a plus b is equal to 24/25. 24 is opposite side, ఇదే hypotenuse. అప్పుడు మనకి cos a plus b అవుతుంది. సో cos a plus b is equal to 7/25. నెక్స్ట్ tan a ఇచ్చాడు, tan a 3/4 ఇచ్చాడు, అంటే sin a అవుతుంది, sin a 3/5 అవుతుంది. అదేవిధంగా cos a 4/5 అవుతుంది. అన్ని వాల్యూస్ వస్తాయి కనుక ఇక్కడ కూడా చిన్న లాజిక్ ఉందండి. సో సింపుల్, నాకు కాస్ బి కావాలి. సో కాస్ బి నేను ఏం రాస్తానంటే చూడండి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏ. సో ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయితే కాస్ బి వస్తుంది కదా. సో కాస్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, ఇదే కదా ఫార్ములా. ఈ ఫార్ములాలో వేస్తే మనకు ఆన్సర్స్ అన్నీ ఈజీగా వస్తాయండి. కాస్ ఏ ప్లస్ బి ఎంత 7/25, కాస్ ఏ ఎంత 4/5 ప్లస్ సైన్ ఏ ప్లస్ బి ఎంత 24/25, సైన్ ఏ ఎంత 3/5. సో 7 4s are 28, 24 3s are 72/125. సో 100/125. సో 24 4s are 24 5s are. సో అంటే మనకి వచ్చింది 4/5. ఏం చెప్పేది మీకు, దేర్ ఫోర్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు 4/5 పెట్టి బాక్స్ పెట్టాలి. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ సమ్ అండి. సో చాలా ఇంపార్టెంట్. సో మనకి tan ఆల్ఫా మైనస్ tan బీటా ఎం ఇచ్చాడు, కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా ఎన్ ఇచ్చాడు. అయితే మనం ప్రూవ్ చేయాల్సింది కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇస్ ఈక్వల్ టు 1/m మైనస్ 1/n అని ప్రూవ్ చేయాలి. సింపుల్ అండి. నేనేం చేస్తానండి, ఫస్ట్ ఈ tan ఆల్ఫా మైనస్ tan బీటా తీసుకుంటాను. tan ఆల్ఫా మైనస్ tan బీటా తీసుకుంటాను. ఏమి ఇచ్చాడు అది తీసుకుంటాను. ఏమి ఇచ్చాడు, ఎం ఇచ్చాడు. సో tan ఆల్ఫా అంటే ఏంటి, సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా మైనస్ tan బీటా అంటే ఏంటి, సైన్ బీటా బై కాస్ బీటా, సైన్ బీటా బై కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎం. సో ఇక్కడ ఎల్సిఎం కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా. కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. ఎందుకంటే కాస్ బీటా క్యాన్సిల్ అయితే ఇది వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఎం. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ సైన్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎం. అంటే ఎం వాల్యూ నాకు అది వచ్చింది. ఇప్పుడు ఇది తీసుకొని కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇచ్చాడు. సో దీన్ని రాయొచ్చు, కాట్ ఆల్ఫాని కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా రాయొచ్చు, మైనస్ దీన్ని రాయొచ్చు కాస్ బీటా బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇచ్చాడు. సో ఇక్కడ ఎల్సిఎం అవుద్ది సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. సో సైన్ ఆల్ఫా క్యాన్సిల్ అయితే అవుతుంది, సైన్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ బి క్యాన్సిల్ అయితే కాస్ బీటా ఇంటూ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. సో సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే దీన్ని ఏం రాయొచ్చు, సైన్ ఆఫ్ బీటా మైనస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇచ్చాడు. ఇప్పుడు మనకేం కావాలి, కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/m మైనస్ 1/n అని ప్రూవ్ చేయాలి. చాలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చండి. చూడండి చూపిస్తాను. ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్. సో రైట్ హ్యాండ్ సైడ్ 1/m మైనస్ 1/n తీసుకుని ఎల్హెచ్ఎస్ కూడా ప్రూవ్ చేయొచ్చు. సో 1/m అంటే ఏంటి, దీన్ని రివర్స్ రాయాలి. అంటే ఏంటి, కాస్ ఆఫ్
cos beta by sin alpha minus beta minus sin alpha sin beta by sin beta minus alpha. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని కాస్ ఆల్ఫా కాస్ బీటా బై సైన్ ఆల్ఫా మైనస్ బీటా. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఇది ప్లస్ అయిపోతుంది, అప్పుడు ఇది సైన్ ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది. సో సైన్ ఆల్ఫా సైన్ బీటా బై సైన్ ఆల్ఫా మైనస్ బీటా. ఇక్కడ మనకి ఎల్సిఎం సైన్ ఆల్ఫా మైనస్ బీటా, సైన్ ఆల్ఫా మైనస్ బీటా. అప్పుడు ఏమవుద్ది, కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. సో కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. కాస్ బై సైన్ అంటే ఏంటి, కాట్. సో కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. So that is equal to LHS. So therefore LHS is equal to RHS. Hence proved. So వాడేదైతే ఇచ్చాడో అది రాసి hence proved అని రాయొచ్చు. Hence proved. Next one. ఓకే, మనకి ఇప్పుడు tan ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7/24 ఇచ్చాడు, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇచ్చాడు. ఆల్ఫా కామన్ బీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్ అన్నాడు. ప్రూవ్ దట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు π/2 అని చూపించమన్నాడు. సో మనకి ఏంటంటే మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు π/2 అంటే 90 degrees అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే మనకి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఆల్ఫాని అటు సైడ్ పంపిస్తాను. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ ఆల్ఫా. సో ఇది ప్రూవ్ చేసినా మనకి పర్లేదు, సో ఇలా ప్రూవ్ చేసినా మనకి పర్లేదు. నేను tan అప్లై చేసేది అనుకోండి. సో tan బీటా ఈజ్ ఈక్వల్ టు tan 90 degrees మైనస్ ఆల్ఫా. సో tan బీటా ఈజ్ ఈక్వల్ టు, సో tan 90 మైనస్ డిగ్రీస్ ఏంటి, కాట్ ఆల్ఫా. సో tan బీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆల్ఫా అంటే ఏంటి, 1/tan ఆల్ఫా. సో tan బి ఈజ్ ఈక్వల్ టు, సో 1/tan ఆల్ఫా అంటే 1/4/3. సో దేర్ ఫార్ tan బీటా ఈజ్ ఈక్వల్ టు 3/4. సో అంటే నేను ఇది ప్రూవ్ చేసినా పర్లేదు, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 90 degrees ప్రూవ్ చేసినా పర్లేదు, tan బీటా ఈజ్ ఈక్వల్ టు 3/4 చూపించినా పర్లేదు. ఒకవేళ tan బీటా 3/4 వచ్చి సో మనం ఇదే ప్రాసెస్ని రివర్స్లో రాసుకున్నా పర్లేదు మేడం. సో ఎందుకంటే మనకి ఇది చాలా ఈజీగా చేయొచ్చు మేడం, ఎందుకంటే ఆల్ఫా మైనస్ బీటా ఇచ్చాడు, బీటా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, సో దేర్ ఫోర్ tan బీటాని tan బిని నేను ఎలా రాస్తానంటే tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయితే మైనస్ ఇన్ మైనస్ ప్లస్ బీటా tan బీటా వస్తాయి కనుక. ఎందుకంటే నాకు tan ఆల్ఫా తెలుసు, tan ఆల్ఫా మైనస్ బీటా తెలుసు కనుక. సో tan ఆఫ్ tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ tan బి, 1 ప్లస్ tan ఏ tan బి. సో tan ఆల్ఫా ఎంత, 4/3 మైనస్ tan ఆల్ఫా మైనస్ బీటా ఎంత, 7/24 బై 1 ప్లస్ 4/3 ఇంటూ 7/24. సో ఎల్సిఎం 24, 3 8 జా, సో 4 ఇంటూ 8 మైనస్ 24 1 జా 7 బై, సో 3 24 జా 72, 72 ప్లస్ 21 by 24, 24 cancel. So 32 minus 7 by 93. 7 4s are 28. So అంటే ఏమవుతుంది 100.
సో అండ్ ఇప్పుడు ఏం రాసి దీన్ని 25/100. సో 25 1 జా 25 4 జా, సో 1/4 అంటే tan బీటా అనేది మనకి 3/4 రావాలి. సో ఇక్కడ మనకి 8 రాదు, 24 వస్తుంది. ఎందుకంటే మనకి సో 3 × 24 కదా. సో కింద మనకి 3 × 24 ఉంది కనుక సో ఖచ్చితంగా 3 × 24, ఇక్కడ కూడా 3 × 24 వస్తుంది. కనుక అప్పుడు మనకి ఇక్కడ 32 బదులు ఎంత రావాలి, 96 రావాలి. సో 96 - 21, సో అప్పుడు మనకి ఏమవుతుంది, 75 అవుతుంది. సో 3/4. సో మనకి tan బి 3/4 రావాలి కదా. సో 3/4 వచ్చింది అనమాట. సరే, నెక్స్ట్ ఫైండ్ ద ఎక్స్ప్రెషన్ sin of a + b - c. చాలా ఈజీగా చేసినది, 2 మార్క్స్కి వస్తుంది. సో ఏం రాయొచ్చు, sin of a + b - c అంటే sin a - b. ఇది a, ఇది b. సో sin a - b ఫార్ములా ఏంటి, sin a cos b minus cos a sin b. సో sin a - b ఫార్ములా వేసాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని sin a + b అంటే మళ్ళీ ఏంటి, sin a cos b plus cos a sin b into cos c. దీని రాయొచ్చు cos of a + b cos a cos b minus sin a sin b into sin c. సో ఇది మనతో మల్టిప్లై చేస్తాం అనుకుంటా, వచ్చేస్తుంది ఆన్సర్. సో ఇప్పుడు cos cతో మల్టిప్లై చేయండి. సో sin a cos b into cos c plus cos a sin b into cos c, so minus cos a cos b into sin c, minus in minus plus, so sin a sin b into sin c. సో ఇది ఆన్సర్ అన్నమాట. సో అన్నీ కూడా మనం అప్లై చేసుకుంటూ వచ్చేస్తున్నాం. సో sin a cos b cos c plus cos a sin b cos c minus cos a cos b sin c plus sin a sin b sin c. సో ఇది మనకి ఎక్స్పాన్షన్ అన్నమాట. నెక్స్ట్ మన ప్రాబ్లంకి వెళ్దాం. సో ఈసారి మనకి దీని ఎక్స్ప్రెషన్ చేయాలి సేమ్. సో కాస్ ఆఫ్ దీని ఏం రాయొచ్చు, a - b - c ఇలా రాసుకోవచ్చు. అంటే కాస్ a - b. కాస్ a - b ఫార్ములా ఏంటి, కాస్ a కాస్ b ప్లస్ sin a sin b. ఇది కాస్ a - b ఫార్ములా. దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకున్నాం. కాస్ a - b ఫార్ములా ఏంటి, మళ్ళీ కాస్ a కాస్ b ప్లస్ sin a sin b ఇంటూ కాస్ c ప్లస్ sin a - b ఫార్ములా ఏంటి, sin a cos b minus cos a sin b into sin c. సో మల్టిప్లికేషన్ ఇప్పుడు cos a cos b into cos c plus sin a sin b into cos c. ఇక్కడ సో sin a cos b into sin c లాస్ట్ minus cos a sin b into sin c. So this is the answer. Next. So next one. సో ఇక్కడ చాలా అంటే చాలా లాజికల్గా ఇచ్చారండి. సో ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏ ఇస్ అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే మనకి 90 degrees కన్నా ఎక్కువ ఉంటుంది. సో అంటే సో ఏ అనేది సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది. సో సైన్ బి, ఇది సైన్ బి, ప్రింటింగ్ మిస్టేక్. ఓకే, సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5.
మరి కాస్ ఏమవుతుంది, -4/5 అవుతుంది. ఎందుకంటే సెకండ్ కోఆర్డినేట్లో కాస్ అనేది మనకి నెగిటివ్, సెకండ్ కోఆర్డినేట్లో కాస్ అనేది మనకి నెగిటివ్. బి గురించి చెప్పలేదంటే బి అనేది ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది. సో వాడు ఏమీ మెన్షన్ చేయలేదంటే ఫస్ట్ కోఆర్డినేట్లో తీసుకోవచ్చు. ఓకే, సో సైన్ బి ఇచ్చాడు. సో సైన్ బి ఈజ్ ఈక్వల్ టు 5/13. అంటే కాస్ బి ఏమవుతుంది, 12/13. ఎందుకంటే అవన్నీ కూడా పైథాగరస్ ట్రిప్లెట్స్. సో 3, 4, 5 అనేది ఒక పైథాగరస్ ట్రిప్లెట్. అదేవిధంగా 5, 12, 13 అనేది ఒక పైథాగరస్ ట్రిప్లెట్. సో ఈ విధంగా మనకి వచ్చాయి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, సో ఇప్పుడు నేను సి నేను రాస్తాను. సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి రాయొచ్చు. ఓకే, మనకేం కావాలి, సైన్ సి కావాలి. సో అప్లై సైన్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు సైన్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 degrees minus of a plus b minus of a plus b. So sin c is equal to, so sin 180 minus theta అంటే ఏంటి, sin theta. సో sin of a plus b అంటే ఇప్పుడు మనం sin c కట్టాలన్నా sin of a plus b అన్నా ఒకటే. సో sin c is equal to sin a plus b అంటే sin a cos b plus cos a sin b. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ వస్తాయి కదా, ఈ వాల్యూస్ అన్నీ వేసేస్తే వచ్చేస్తుంది. sin a 3/5, cos b 12/13, plus into minus minus. So cos a 4/5, sin b 5/13. So 3 12s are 36/65 minus 4 5s are 20/65. So 36లో 20 తీస్తే 16/65. సో అదే కదా మనకు కావాలి ఆన్సర్. చూడండి ఇక్కడ రైట్ సైడ్ 16/65 అది వస్తుంది. సో దేర్ ఫోర్ sin c is equal to 16/65. This is the required answer. Next. సో ఈ సమ్ చేయాలని మనకి కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ రావాలి. సో ఏంటి కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్? సో a/b ఈజ్ ఈక్వల్ టు c/d అయితే a ప్లస్ b బై a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ d బై c మైనస్ d. ఇలా చేస్తే మనకి దాన్ని కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ అంటారు. సో ఆ రూల్ ప్రకారం చేస్తే ఈ ఆన్సర్ ఈజీగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇలా చేద్దాం. సో చేసేటప్పుడు అది sin alpha plus beta plus sin alpha minus beta by sin alpha plus beta minus sin alpha minus beta is equal to, ఇక్కడ ఏం రాయొచ్చు, a plus b plus a minus b by a plus b minus a plus b. సో sin c plus sin d, sin c plus sin d అని చెప్పాను. ఫస్ట్ సైన్ వస్తుంది, నెక్స్ట్ కాస్ వస్తుంది మనం కనుక 2 sin c plus sin d, sin c plus sin d 2 sin c sin a plus b plus sin a minus b, sin a plus b plus sin a minus b. సో 2 sin c and cos b వస్తుంది అంటే sin a plus b plus sin a minus b is equal to 2 sin a into cos b, 2 sin a into cos b అంటే 2 sin alpha into cos beta. ఇక్కడ 2 cos alpha into sin beta, 2 cos alpha into sin beta is equal to plus b minus b cancel, plus a minus a cancel. So 2a by 2b. So 2 cancel, 2 cancel. Sin by cos అంటే tan alpha, cos beta by sin beta అంటే cot beta is equal to a by b. సో cot beta ని ఇస్తే తీసుకొచ్చండి. సో ఏ నడిస్తే తీసుకెళ్ళండి. సో b into tan alpha is equal to a by cot beta. సో cot beta ని పైకి తీసుకెళ్తే ఏమవుద్ది, సో b into tan alpha is equal to a into tan beta.
సో అదే కదా ప్రూవ్ చేయాలి మనం. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ థర్డ్ రామన్. వాడు ఏదైతే ఇచ్చాడో అది రాయండి. సో a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, సో 135 degrees అండి. సో ఓకే, అప్లై tan on both sides. సో tan of a minus b is equal to tan 135. Tan 135, tan a minus b. So tan a minus tan b by 1 plus tan a tan b. 1 plus tan a tan b is equal to tan 135 minus 1 అండి. ఎందుకంటే 90 plus 45 అంటే cot 45 minus cot 45 అంటే minus 1. సో ఇప్పుడు దాన్ని మల్టిప్లై చేయండి. సో tan a minus tan b is equal to minus 1తో మల్టిప్లై చేస్తే minus 1 minus tan a tan b minus tan a tan b. ఇప్పుడు అన్ని అసలు తీసుకొచ్చినప్పుడు ఏముంది మనకి, ఈ -1 ఇసి తీసుకొచ్చి ఇవన్నీ ఇసి తీసుకొచ్చినప్పుడు ఏముంది, సో 1 ఈజ్ ఈక్వల్ టు tan b minus tan a minus tan a tan b. ఇప్పుడు 1 బోత్ సైడ్ అప్లై చేయండి. 1 ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్ 1 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో 1 + 1 2. సో ఇక్కడ మనకి 1 × 1 + tan b రాసుకోవచ్చు దీన్ని. ఇక్కడ మనకి -tan a కామన్ తీసాం అనుకోండి, -tan a కామన్ తీస్తే ఏమవుతుంది మనకి 1 + tan b, 1 + tan b. సో ఇప్పుడు tan b కామన్ తీయండి, అప్పుడు ఏమవుతుంది 1 + tan b కామన్ తీయండి. సో 1 + tan b కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది 1 - tan a అవుతుంది, 1 - tan a. సో దేర్ ఫోర్ 1 - tan a × 1 + tan b, 1 + tan b is equal to 2. Hence proved. నెక్స్ట్ సో మనకి a + b + c 90 degrees అయ్యి, సో abc అనేవి కూడా ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 degrees కాబట్టి మనం ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి, ఇక్కడ ఉన్నది కింద రాశాను నేను, ఇది ప్రూవ్ చేయాలి. సో a + b + c ఏమి ఇచ్చాడు, ఇక్కడ 90 degrees ఇచ్చాడు. అది ఒకటే ఇచ్చాడు కండిషన్, a + b + c 90 degrees. ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలి. వాడు ఏదైతే కండిషన్ ఇచ్చాడో అది రాసేసుకున్నాం. సో a + b + c is equal to 90 degrees. π/2 అంటే 90 degrees. ఇప్పుడు -c ని c తీసుకెళ్ళిపో, అప్పుడు ఏమవుతుంది a + b is equal to 90 degrees - c. సో అప్లై cot on both sides. cot అప్లై చేస్తాం, అది cot a + b is equal to cot 90 degrees - c. సో cot a + b ఏంటి ఫార్ములా, cot a × cot b -1 by cot a + cot b. సో cot 90 - θ అంటే tan θ అంటే tan c. సో cot a × cot b -1 by cot a + cot b is equal to tan c ని రాయొచ్చు, 1 by cot c రాయొచ్చు, 1 by cot c. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, cot c × cot a cot b -1 is equal to 1 × అది చేస్తే అదే వస్తుంది, cot a + cot b. ఇప్పుడు cot c తో మల్టిప్లై చేయండి, cot c తో మల్టిప్లై చేస్తే దేర్ ఫోర్ cot a × cot b × cot c minus cot c, cot c 1 cot c is equal to cot a + cot b. ఇప్పుడు -c ని cot c ని తీసుకెళ్తే ఆన్సర్ వస్తుంది. సో దేర్ ఫోర్ cot a × cot b × cot c is equal to cot a + cot b + cot c, cot a + cot b + cot c. Hence
అదే కదా ప్రూవ్ చేయాలి మనం. cot A ప్లస్ cot B ప్లస్ cot C cot A cot B cot C మనకు రివర్స్ చేసాం. నెక్స్ట్ ఇది కూడా అంతేనండి, సేమ్. ఏమి ఇచ్చారు మనకి, A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, 90 degrees మైనస్ C. ఈసారి tan అప్లై చేయాలి. సో tan అప్లై చేస్తే tan ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ C. సో tan A ప్లస్ B ఏంటి ఫార్ములా, tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B ఈజ్ ఈక్వల్ టు, దీని ఏం రాయొచ్చు మనం, cot C రాయొచ్చు, cot C. సో cot C ఏం రాయొచ్చు మనం, 1 బై tan C రాయొచ్చు. సో tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A ఇంటూ tan B ఈజ్ ఈక్వల్ టు 1 బై tan C, 1 బై tan C. క్రాస్ మల్టిప్లికేషన్ ఇప్పుడు ఎలాగైతే చేసామో అదే విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఓకే, సో tan C ఇంటూ tan A ప్లస్ tan B, tan A ప్లస్ tan B ఈజ్ ఈక్వల్ టు, సో 1 మైనస్ tan A ఇంటూ tan B. 1తో మల్టిప్లై చేస్తే అది వస్తుంది కనుక అదే రాస్తుంది, మళ్ళీ 1 ఇంటూ రాయాల్సింది. ఓకే, సో ఇప్పుడు ఈ మైనస్ tan A tan B ఇస్తే తీసుకొచ్చి ఇవన్నీ మల్టిప్లై చేశాను, అప్పుడు దేర్ఫోర్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో tan A ఇంటూ tan B ప్లస్, సో tan B ఇంటూ tan C ప్లస్ tan C ఇంటూ tan A. ఇంకా రైట్ సైడ్ ఉంది, ఓన్లీ 1 ఉంటుంది. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. హెన్స్ ప్రూవ్డ్. సో హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ ఇది కూడా చాలా ఈజీ అండి. సో సిగ్మా కాస్ ఆఫ్ B ప్లస్ C బై కాస్ B ఇంటూ కాస్ C. సో సిగ్మా కాస్, దీని ఏం రాయొచ్చు మనం, మనకి A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో B ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, 90 degrees మైనస్ A అవుతుంది. సిన్స్ A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో దీని నుండి మనకి B ప్లస్ C కావాలంటే ఏమవుతుంది, 90లో నుండి A తీసిరా. సో ఓకే, సో కాస్ B ఇంటూ కాస్ A, కాస్ C. సో సిగ్మా, సో కాస్ 90 మైనస్ ఇక సైన్ A, సో సైన్ A బై కాస్ B ఇంటూ కాస్ C. ఇప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి, సైన్ A కాస్ B కాస్ C ప్లస్ సైన్ B కాస్ C ఇంటూ కాస్ A ప్లస్ సైన్ C కాస్ A కాస్ B. సో మనకి ఎల్సిఎం ఏమవుతుంది, కాస్ A కాస్ B కాస్ C. సో ఎల్సిఎం చేస్తే మనకి కాస్ B కాస్ C క్యాన్సిల్ అయితే సైన్ A కాస్ A ప్లస్ సైన్ B కాస్ B ప్లస్ సైన్ C కాస్ C. సో ఈ సమ్ మళ్ళీ ఒకసారి లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ prove that this value is independent of B. This value is independent of B. అంటే దీని అర్థం ఏంటి, ఇండిపెండెంట్ ఆఫ్ B అండ్ బీటా అంటే మనకి సో ఇది ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా అండి. సో బీటా అని వచ్చింది. సో దిస్ వాల్యూ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా. సో ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా అంటే అర్థం ఏంటంటే మనకి అది ఇండిపెండెంట్ ఆల్ఫా ఉన్నది ఉండకూడదు. సో ఆన్సర్లో మనకి ఓన్లీ బీటా ఉండాలన్నమాట.
సో ఎందుకంటే ఇండిపెండెంట్ కనుక దాని మీద డిపెండెంట్ అవ్వదు. సో కనుక మనకి ఆన్సర్ అనేది ఆల్ఫా అనేది ఉండకూడదు. ఆన్సర్ అనేది దీన్ని సాల్వ్ చేస్తే బీటాలో ఉండాలి. ఓకేనా? ఓకే, సో సాల్వ్ చేద్దాం. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా సైన్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా. సో నేను ఏం చేస్తానంటే దీన్ని సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ దీన్ని కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా రాస్తాను. కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా రాస్తాను ప్లస్ 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా. మనం బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే మైనస్ సైన్ ఏ సైన్ బి ఇది వస్తుంది. అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. దాన్ని కామన్ తీస్తే ఏదో సమ్ ఈక్వేషన్ రావచ్చు. కనుక సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ సో దీన్ని రాయొచ్చు కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ కాస్ ఆల్ఫా బీటా కామన్, దాన్ని కామన్ తీద్దాం. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా కామన్ తీస్తున్నాను. సో కామన్ తీస్తే అప్పుడు మనకేమొస్తుంది కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా. సో ఇప్పుడు 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా నుండి ఒక సైన్ ఆల్ఫా సైన్ బీటా తీస్తే 1 సైన్ ఆల్ఫా సైన్ బీటా అంటే దీని రాయొచ్చు మనం సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ దీని రాయొచ్చు మనం ఇప్పుడు కాస్ ఆల్ఫా కాస్ బీటా. సో 2 నుండి 1 తీస్తే 1 వస్తుంది కనుక ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ ఆల్ఫా సైన్ బీటా. సో మనకి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కనుక దీని రాయొచ్చు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సో కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి కనుక దీన్ని రాయొచ్చు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సో కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి cos square b minus sin square a cos square b minus sin square a. సో sin square alpha sin square alpha క్యాన్సిల్. సో మనకి ఏమొచ్చింది cos square బీటాలో వచ్చింది. సో చెప్పాను కదా ఇండిపెండెంట్ ఆల్ఫా అంటే ఆల్ఫా రాదు ఇంకా, సో అది ఇండిపెండెంట్. సో కనుక సో cos square b వచ్చింది. సో దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ ఇండిపెండెంట్. ఆల్ఫా ఈజ్ ఇండిపెండెంట్. నెక్స్ట్ లాస్ట్ సమ్. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఎలాగైతే చేసామో అలాగే చేయొచ్చు దీన్ని కూడా. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ బి. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ఇచ్చాడు. ఇక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ బీటా అంటే మనకి ఆన్సర్ అనేది బీటాలో రాదు ఆల్ఫాలో వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా. ఈ 2ని నేను లోపల పంపిస్తాను. అంటే చూడండి కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ 2 కాస్ ఆల్ఫా కాస్ బీ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా. 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా అంటే ఏంటి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో అలా రాసుకోవచ్చు. అంటే ఏంటి కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా
ప్లస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు, కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా అని రాసుకోవచ్చు. అంటే కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. ఇప్పుడు మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా. సో కాస్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ బీటా. సో అదే ఉంటుంది, కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో కాస్ ఆల్ఫా మైనస్ బీటా అంటే ఏంటి, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా. సో మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బీటా క్యాన్సిల్. సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి, కాస్ స్క్వేర్ బీటా మైనస్, సో కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి, కాస్ స్క్వేర్ బీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ బీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ బి మైనస్ ఇన్ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో కాస్ స్క్వేర్ బి క్యాన్సిల్. సో మనకేమొచ్చింది, సైన్ స్క్వేర్ ఆల్ఫా వచ్చింది. సో దేర్ఫోర్ బీటా ఈజ్ ఇండిపెండెంట్, ఎందుకంటే బీటా రాలేదు కనుక బీటా ఈజ్ ఇండిపెండెంట్. సో దీంతో ఈ రోమన్ అయిపోయింది. ఇందాక ఒక సమ్ ఉండిపోయింది కదా, ఆ సమ్ చేద్దాం ఇప్పుడు. సో ఈ రోమన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సమ్ చేసి ఈ రోజుకి ఈ చాప్టర్ క్లోజ్ చేద్దాం. ఓకే, ఇందాక మనం అప్లై చేసాం కదా, అలా కాకుండా డైరెక్ట్గా చేద్దాం. సో ఎల్హెచ్ఎస్ సో ఎల్హెచ్ఎస్ ఏంటి, కాస్ బి ప్లస్ సి బై కాస్ బి కాస్ సి ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది, కాస్ సి ప్లస్ ఏ బై కాస్ సి కాస్ ఏ ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది, కాస్ ఏ ప్లస్ బి బై కాస్ ఏ కాస్ బి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం కాస్ ఫార్ములా అప్లై చేస్తాం అనుకోండి. సో దీనికి ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, కాస్ బి కాస్ సి మైనస్ సైన్ బి సైన్ సి, కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ బి కనుక సైన్ బి సైన్ సి బై కాస్ బి కాస్ సి ప్లస్ ఇక్కడ కాస్ సి కాస్ ఏ మైనస్ సైన్ సి సైన్ ఏ బై కాస్ సి కాస్ ఏ ప్లస్ కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి బై కాస్ బి కాస్ ఏ కాస్ బి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ, సో ఇది క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. సో 1 మైనస్ సైన్ బి బై కాస్ బి అంటే టాన్ బి, సైన్ సి బై కాస్ సి అంటే టాన్ సి. ఇక్కడ కూడా 1 మైనస్ టాన్ సి ఇంటూ టాన్ ఏ, ఇక్కడ కూడా 1 మైనస్ టాన్ ఏ మైనస్ టాన్ బి. సో ఎన్ని 1లో వచ్చాయి మనకి, 1 + 1 + 1 అంటే 3. సో 3 మైనస్ కామన్ తీస్తే, సో టాన్ ఏ ఇంటూ టాన్ బి ప్లస్ టాన్ బి ఇంటూ టాన్ సి ప్లస్ టాన్ సి ఇంటూ టాన్ ఏ. ఆల్రెడీ ఇందులోనే మనం ఒక సమ్ చేసాం. ఏం చేసాం, ఈ వాల్యూ 1 అని చేసాం. సో -1 సిన్స్ అని రాసుకొని, సో ఇదంతా రాసుకొని =1 రాస్తాం. సో 3 - 1 ఎంత, సో 2. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీద. సో మొత్తం మీద సెకండ్ రోమన్ థర్డ్ రోమన్ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం. రేపు మనం కొత్త ఎక్సర్సైజ్ 6Dలోని కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో నచ్చినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ వింటర్లోని మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.